వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చిన్న చిన్న సమస్యలకే మీరు నిద్రలేని రాత్రిని గడుపుతున్నారా? అయితే నేను ఒక మాట చెప్తాను, దాన్ని బట్టి మీరు దేని గురించి ఎక్కువ ఆలోచించాలో మీకు అర్థమవుతుంది. మానవ జీవితంలో నిద్ర మాని, నిద్రాహారాలు మాని పనులన్నీ కట్టిపెట్టి మనం ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. అది చాలా పెద్ద విషయం, చాలా ప్రమాదకరమైన విషయం. మన జీవితంలో గొప్ప ప్రమాదం అని అంటారు. అదేంటో తెలుసా? మరణం. మరి మరణం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మరణం అనేది ప్రతి జీవితంలోనూ అది తథ్యం కదా. ఆలోచించినా ఆలోచించకపోయినా మరణం మన జీవితంలో ఒకరోజు తారాసపడుతుంది. కానీ అంత పెద్ద విషయాన్ని, నిద్రాహారాలు మాని ఆలోచించవలసినటువంటి అంత గొప్ప విషయాన్ని, అంత ప్రమాదకరమైన విషయాన్ని తీసి పక్కన పెట్టాం. కారణం ఏంటి తెలుసా? అది మనం తప్పించలేనిది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన నుంచి తప్పుకోలేనిది. దాని నుంచి మనం తప్పుకోలేమనేటువంటి ఖచ్చితమైన ఆలోచన మనకు ఉంది కాబట్టి, దాని మీద ఖచ్చితమైన ఉద్దేశం మనకు ఉంది కాబట్టి, అస్పష్టత మరణం మీద మనకు ఉంది కాబట్టి దాన్ని తీసి సునాయాసంగా పక్కన పెట్టేశాం. కానీ చాలా పెద్ద విషయం కదా. కానీ అంత పెద్ద విషయాన్ని పక్కన పెట్టిన మనం చిన్న చిన్న విషయాలకి, నిద్రలేని రాత్రులు ఎందుకు గడుపుతున్నాం? చిన్న చిన్న విషయాలకి ఎందుకు తీసి పక్కన పెట్టి మనం ధైర్యంగా ఉండలేకపోతున్నాం, భరోసాగా ఉండలేకపోతున్నాం? మీకు అర్థమవుతుందా? అంత పెద్ద విషయాన్ని మీరు పక్కన పెట్టారు, చిన్న విషయాలను ఎందుకు మీరు మోస్తా ఉన్నారు? అంత పెద్ద విషయాన్ని పక్కన పెట్టిన మనం చిన్న చిన్న విషయాలకి ఎందుకు టెన్షన్ అవుతున్నాం? ఎందుకు ఒత్తిడికి గురవుతున్నాం? చిన్న చిన్న విషయాలకే నిద్రలేని రాత్రులు. రేపు షాప్కి రెంట్ కట్టాలంటే టెన్షన్, రేపు ఉదయం హౌస్ రెంట్ కట్టాలంటే టెన్షన్, ఈఎంఐ వస్తుందంటే టెన్షన్, ప్రతిదానికి ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పాలంటే టెన్షన్, కంపెనీలో బాస్ వస్తాడంటే టెన్షన్. ఎందుకు మీరు ఇంత ఆందోళనకు గురవుతున్నారు? ఎందుకు మీరు ఇంత కలవరం చెందుతున్నారు? ఇంత పెద్ద విషయాన్ని పక్కన పెట్టిన మీరు చిన్న చిన్న విషయాలు మీ మీద ఎందుకు వేసుకుంటున్నారు? కారణం ఏంటో తెలుసా? అది మనం తప్పించలేదని పక్కన పెట్టారు. ఇదేదో మనమే ఇది చేసేస్తామని మీద వేసుకుంటున్నారు. దయచేసి మీ యొక్క దృక్పథాన్ని మార్చుకోండి. మీ యొక్క ఆలోచన విధానం మార్చుకుంటే ప్రతి విషయం చాలా టేకిటీజీగా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకుంటే జీవితం చాలా సంతోషమైన అయిపోతుంది.